ఓం భానవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. అప్పుడు భానుడి అనుగ్రహం వల్ల భాను సప్తమి, రవి పుష్యయోగం, డొల్లు కర్తరి సందర్భంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గంగా జయంతి సందర్భంగా ఓం గంగాదేవ్యై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదివి పని మీద బయటికి వెళ్ళాలి. కాబట్టి భాను సప్తమి, రవి పుష్యయోగం, డొల్లు కర్తరి, గంగా జయంతి సందర్భంగా 12 రాశుల వాళ్ళు ఓం భానవే నమః అనే మంత్రాన్ని, ఓం గంగాదేవ్యై నమః అనే మంత్రాన్ని, ఈ 2 మంత్రాలు కూడా ఒక్కొక్కటి 11 సార్లు చొప్పున జపించుకోవాలి. అలా జపించుకొని బయటికి వెళితే వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఆదివారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో రవిహోర ఉంటుంది. ఈ రవిహోర ఉన్న సమయంలో కొన్ని పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రవిహోర ఉన్న సమయంలో ఉద్యోగం కోసం అప్లికేషన్లు పెట్టుకోవటానికి